ఇంకో వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సో నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీలకు మీరు నామినేషన్కు రెడీగా ఉండాలి అని చెప్పారు. ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్తో పాటు తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా మీరు నామినేషన్ వేయడానికి రెడీగా ఉండాలి, మీరు పేపర్లు రెడీ చేసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఏమైందో మధ్యాహ్నమే కథ మార్చి పడేసి అద్దంకి దయాకర్ ప్లేస్లో మహేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటా మహేష్ కుమార్ గౌడ్కు ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాదు. ఈ గ్యాప్లో అద్దంకి దయాకర్కు ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ పెడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు తుంగతుర్తి టికెట్ గతంలో 2014లో పోటీ చేసిండు, 2018లో అక్కడి నుంచి పోటీ చేసిండు, 2023లో మీరు టికెట్ ఇవ్వకున్నా కానీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిండు. రాష్ట్ర స్థాయి నేతగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాల గురించి మీడియా వేదికగా బలంగా ప్రశ్నించిన గొంతుక అద్దంకి దయాకర్. దానికి తోడు ఆయన ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. అలాంటి వ్యక్తికి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచిస్తుందో ఇంకా అర్థం కావట్లే. అద్దంకి దయాకర్కు మించిన ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీలో ఉండా చూపిరు, లేకపోతే అద్దంకి దయాకర్కు మించిన ఉద్యమకారుడు ఎవరుండో చూపించాలి. పేరు వచ్చింది ఈ తెరపైకి, మళ్ళీ పేరును తీసేసి మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ పేరుని తెరపై తీసుకొని వచ్చారు. ఆయన బలంగా కదా శాటిలైట్ ఛానల్స్లో మాలాంటి యూట్యూబ్ ఛానల్లో బలంగా కాంగ్రెస్ పార్టీ వాయిస్ బలంగా వినిపించింది కదా. టికెట్ రాకున్నా కానీ సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా కలిసి రాపోతుందా అని చెప్పి ఆయన వేచి ఉన్నాడు కదా. ఏంటంటే ఒక వర్గం అద్దంకి దయాకర్ని ముందడ పడనీయొద్దు, ఆయన మాలా సామాజిక వర్గం సంబంధించిన బిడ్డ కాబట్టి ఈయన ఏదో నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ లేకపోతే మంత్రి ఏదైనా పదవి వస్తే ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉంటుంది. ఆయనకున్న వాయిస్ తోటి అన్న ఆలోచనలో కావాలని నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ బల్మూరి ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ నామినేషన్లు వేరున్న నేతలు 2 సీట్లు కాంగ్రెస్కే దక్కే ఛాన్స్. చివరి నిమిషంలో అద్దంకి పేరు తొలగింపు, నాపై కుట్రలేం జరగలే, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అద్దంకి దయాకర్ నిన్న అలా అభిమానులు కావచ్చు సన్నిహితులు కావచ్చు మాట్లాడుతూ ఉంటే కాల్ చేస్తూ ఉంటే ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిండు. పార్టీ మీద నమ్మకం ఉంది, పేరు పోయినంత మాత్రం నాకు ఇంకో మంచి పదవి వస్తాన ఆశ నాకుంది, ఆ భరోసా కూడా పార్టీ నుంచి ఉందని చెప్పి సో అభిమానులకు ఆయన ఒక వీడియో రూపకంగా వదిలిండు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా అద్దంకి దయాకర్కు పదవి ఇవ్వడానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తుంది? పార్టీ ఇవ్వనికి రెడీగానే ఉన్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్, కానీ కొంతమంది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ వెంకట్ బల్మూర్ ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై సస్పెన్స్ వీడింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్కు అభ్యర్థులుగా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం వారిద్దరి పేర్లు ప్రకటించింది. నామినేషన్లకు గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకే టైం ఉండడంతో వీళ్ళిద్దరు ఉదయమే నామినేషన్ వేస్తారని తెలిసి వస్తుంది. అభ్యర్థుల ప్రకటనపై చివరి వరకు హైడ్రామా. ఈ మేరకు బుధవారం వారిద్దరు పేర్లు ప్రకటించింది. నామినేషన్లకు గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకే టైం ఉండడంతో వీళ్ళిద్దరు ఉదయమే నామినేషన్ వేస్తారని తెలుస్తున్నది. అభ్యర్థుల ప్రకటనపై చివరి వరకు హైడ్రామా నడిచింది. నిజానికి అద్దంకి దయాకర్ మహేష్ కుమార్ గౌడ్ పేరును పార్టీ దాదాపు ఖరారు చేసిన టైంలో అనూహ్యంగా బల్మూర్ వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. అద్దంకి దయాకర్ బల్మూర్ వెంకట్ల అభ్యర్థిత్వానికి హైకమాండ్ ఓకే చెప్పింది. అయితే దీనిపై కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అభ్యర్థుల ప్రకటన వాయిదా వేశారు. పలువురు మంత్రులు సీనియర్ నేతలు కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చలు జరిపారు. ఆమె పార్టీ పెద్దలకు రిపోర్ట్ పంపించారు. బుధవారం సాయంత్రం చర్చలకు సాగించి చివరకు అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం కల్పించారు. కాగా 2 ఎమ్మెల్సీ స్థానాలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా 2 సీట్లు కూడా కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉంది. అభ్యర్థుల నేపథ్యం ఇది అంట. పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే బల్మూర్ వెంకటకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక సీనియర్గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయన్ను ఎంపిక చేసినట్టు పేర్కొంటున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో వివిధ హోదాలో పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా యూనిట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఆయన 1990 నుంచి 98 వరకు ఉమ్మడి ఏపీ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ తర్వాత 1998 నుంచి 2000 వరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, 2000 నుంచి 2003 వరకు పిసిసి సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013 నుంచి 2014 వరకు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఇక 1992 నవంబర్ 2న జన్మించిన బల్మూర్ వెంకట్ 31 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. మెడిసిన్ చదివిన
చెందిన ఆయన విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్లో తప్పులు, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకులు, ప్రైవేట్ యూనివర్సిటీలో అక్రమంగా అడ్మిషన్ సహా అనేక విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై పోరాడు. 80 పైగా కేసులు ఎదుర్కొంటున్నారు. జైలుకు కూడా వెళ్ళొచ్చారు. గతంలో హుజరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. నాపై కుట్రలేమి లేవు అద్దంకి దయాకర్ అంటా ఉన్నాడు. పార్టీ తీసుకున్న న్యాయాన్ని కట్టుబడి ఉంటానని అద్దంకి దయాకర్ అన్నారు. తనపై కుట్రలేమి జరగలేదని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ పార్టీ విధేయునేనని తెలిపారు. పార్టీ కోసం సమానంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తనకు మరింత మంచి పదవి ఇచ్చేందుకు హైకమాండ్ ఆలోచిస్తుందొచ్చని పేర్కొన్నారు. నా విషయంలో హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా దృక్పథంతో ఉందని, దీపాదాస్ మున్షి కూడా పాజిటివ్గా ఉన్నారని అద్దంకి దయాకర్ అంటా ఉన్నాడు. పని చేసిన వాళ్ళకు గుర్తింపు వచ్చిందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. మరి ఏ పని చేయలేదని చెప్పి అద్దంకి దయాకర్ పేరు పైకాలు జరిపినారు? ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి పార్టీలో ఉన్న కీలక నేతలు, ఏ నల్గొండ సంబంధించిన కీలక నేతలు మేమే అని చెప్పుకుంటున్నా, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఆలోచించండి. మీరు ఏని పని అద్దంకి దయాకర్ ఏమైనా చేసిండా? ఆలోచించాలి. మీతో పాటు మీకు మించిన ఉద్యమం చేసిండు ఆయన. మీకు పదవులు ఉండి మీరు ఉద్యమం చేయొచ్చు. ఏ పదవి లేకున్నా కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు బలమైన పోరాటం చేసిండు. వచ్చిన తర్వాత కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ గొంతులను బలంగా ఆయన వినిపించిండు మీడియా వేదికగా. ఆయనకు మించిన పోరాటం ఏం చేసిరో చెప్పాలి ఈ నల్గొండ జిల్లా కీలక నేతలు. సో మొత్తానికి అద్దంకి దయాకర్కు పదవి రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. టికెట్ రాకుండా కొంతమంది ప్రయత్నం చేశారు. అయినా సరే పార్టీకి కట్టుబడే ఉన్నాడు. చూడాలి. ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, ఉద్యమకారులకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు గత బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తే మీ గోతి మీరు తవ్వుకున్నట్టే. ఉద్యమకారులని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే మీరు గతంలో చాలా చెప్పారు, కేసీఆర్ ఉద్యమ ద్రోహి, ఉద్యమకారులను పక్క జరిపిండు, ఉద్యమ ద్రోహులని సంకన పెట్టుకుండని చెప్పి పదే మీరు అంటారు. మీరు కనుక మీ పార్టీ గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు రాజకీయంగా అవకాశం ఇవ్వకపోతే, మీ పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు మీరు అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా కాలోజీ టీవీ ప్రశ్నిస్తుంది, మాట్లాడుతుంది. మీ మాట్లాడకపోయినా మీ పార్టీకి అయితే రాబోయే ఎలక్షన్లలో ఇబ్బంది అవుతుంది. ఎంతమంది ఉద్యమకారులకు మీరు అవకాశం ఇస్తారో అది కూడా చూస్తాం.